టాపిక్ మనందరికి యూజ్ఫుల్ అయ్యే టాపిక్ అన్నమాట. ఓకేనా? సో ఈ టాపిక్ అనేది మనకు ఎక్కడే గాని మన మన స్కూల్లో గాని, లేకపోతే మన కాలేజీలో గాని, లేకపోతే మన మన పేరెంట్స్ కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ గాని, లేదంటే ఎనీబడీ మేబీ మీ కొలీగ్స్ కానీ ఎవరు ఇంతకు ముందు ఎప్పుడు డిస్కస్ చేసి ఉండరు. ఓకేనా? మీకు ఎవరొకరి ద్వారా ఏమంటారు, ఎవరైతే బిజినెస్ చేస్తా ఉన్నారో వాళ్ళ ద్వారానే మాక్సిమం మీకు తెలిసుంటది. ఓకేనా? సో నాకు కూడా ఫస్ట్ యాక్చువల్‌గా దీని గురించి అసలు నాకు తెలియలేదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక్కసారి బిజినెస్‌లోకొచ్చిన తర్వాత అప్పుడు నాకు ఈ టాపిక్ అనేది తెలిసిందనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఈఎస్బిఐ అన్నమాట. ఈఎస్బిఐ. ఓకే. సో ఏంటి ఈ ఈఎస్బిఐ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకేనా? అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్‌గా రోబర్ట్ కియోసాకి అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడనమాట. ఇతను అమెరికన్ జపనీస్ అనమాట. ఓకే. సో యాక్చువల్‌గా ఇతను అమెరికన్ సిటిజన్. కాకపోతే ఈయన ఆరిజిన్ వచ్చి ఏమంటారు మన అమెరికన్ అదే చూసేదానికి ఒక జపనీస్ లాగా ఉంటాడనమాట. ఓకేనా? చైనీస్, జపనీస్ లాగా. ఓకే. సో ఈయన ఈ రాబర్ట్ కియోసాకి అనే అతను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద మిలియనీర్ ఐ వుడ్ సే. ఓకేనా? వన్ ఆఫ్ ద మిలియనీర్ అనమాట. సో ఈయన రాసిన ఆయన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో రాసిన ఒక బుక్ పేరే 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనమాట. ఓకేనా? సో ఈ బుక్కు నా లైఫ్‌లో చెప్పాలంటే చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన ఒక బుక్ అన్నమాట. ఓకేనా? సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే ఒక బుక్ అన్నమాట. సో మనకు ఎక్కడ స్కూల్‌లో గాని, మన కాలేజ్‌లో గాని, మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ ఎవ్వరే గాని మనకు ఎప్పుడు చెప్పని ఒక ఏమంటారు ఇంపార్టెంట్ విషయాలు ఈ బుక్కులనేది ఆయన చెప్పడం జరిగింది. ఆయన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో. ఓకేనా? ఆయన రాసిన ఒక బుక్ అన్నమాట ఇది. 'రిచ్ డాడ్ పూర్ డాడ్.' ఓకేనా? సో ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసే బుక్ అన్నమాట ఈ 'రిచ్ డాడ్ పూర్ డాడ్.' సో ప్రతి ఒక్కరు చదవాలి. అట్‌లీస్ట్ లైఫ్‌లో ఒకసారన్నా ఈ బుక్ అనేది చదవాలన్నమాట. ఓకే. సో ఆ బుక్‌లో వన్ ఆఫ్ ద చాప్టర్ వచ్చి క్యాష్ క్వాడ్రంట్ ఫ్లో అన్నమాట. ఓకేనా? సో అంటే మనకు మనీకి సంబంధించింది క్యాష్ అనేది మనీ అనేది ఏ విధంగా మనం ఏమంటారు రొటేషన్ అనేది జరుగుతది. దానికి సంబంధించిన ఒక చాప్టర్ ఉంది. సో ఆ చాప్టర్‌లో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక ఏమంటారు చాప్టర్ ఈఎస్బిఐ అన్నమాట. ఈఎస్బిఐ అండ్ ఓకేనా? అంటే క్యాష్ క్వాడ్రంట్ ఫ్లో అంటారన్నమాట. సో ఇతనేం చెప్తున్నాడంటే ప్రపంచంలో ఓకేనా? మనం సంపాదించే ఇన్‌కమ్‌ని బట్టి ఇతను ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతైతే పాపులేషన్ ఉన్నారో ఈ పాపులేషన్ అతను 2 కేటగరీగా డివైడ్ చేసినాడన్నమాట. ఓకేనా? ఈ ప్రపంచంలో ఎంతమంది ఏమంటారు పాపులేషన్ ఉందో. ఓకే. సో దాంట్లో ఫస్ట్ కేటగరీ వచ్చి మనం చూసుకుంటే ఫస్ట్ కేటగరీ వచ్చి యాక్టివ్ ఇన్‌కమ్ కేటగరీ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ కేటగరీ మనం చూసుకుంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఓకే. సో రెండో కేటగరీ వచ్చి మనకు సెకండ్ కేటగరీ పాసివ్ ఇన్‌కమ్ కేటగరీ అన్నమాట. ఓకే. సో ఇది రెండో కేటగరీ. ఓకే. సో ప్రపంచంలో మనం ఎవరినైనా చూసుకోండి వాళ్ళు సంపాదించే ఇన్‌కమ్‌ని బట్టి ఎయిదర్ వాళ్ళు యాక్టివ్ ఇన్‌కమ్ కేటగరీలోనే ఉంటారు లేదా పాసివ్ ఇన్‌కమ్ కేటగరీలోనే ఉంటారు. ఓకే. అయితే ఇంతకీ యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? మనం ముందుగా మాట్లాడుకుందాం. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే మనం యాక్టివ్‌గా పని చేస్తేనే మనకు ఇన్‌కమ్ వస్తది. దాన్నే యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఓకేనా? మనం యాక్టివ్‌గా పని చేయకపోతే మనకి ఇన్‌కమ్ అనేది రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకుందాం. యాక్టివ్ ఇన్‌కమ్‌లో మనం ఫస్ట్ చూసుకుంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? దాని స్టార్టింగ్ వచ్చి అన్నమాట. ఓకేనా? తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎస్ అంటారు. ఓకే. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే. సో ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ పీపుల్ ఉంటారన్నమాట. ఓకేనా? సో వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళు యాక్టివ్‌గా ఉంటేనే ఇన్‌కమ్ వస్తది. ఎంప్లాయీస్ అంటే మనకు మామూలుగా తెలుసు. జో జో ఏమంటారు డ్యూటీ చేసేవాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న షాపులు ఏదైనా ఒక టీ షాపో లేకపోతే ఏదైనా చిన్న గ్రోసరీనో లేదా ఏదైనా ఒక ఏమంటారు ఏదో ఒక చిన్నది ఏదైనా షాప్ పెట్టుకునే వాళ్ళని వీళ్ళంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. సో ఈ ఈ ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు అంటే రోజుకు ఒక 10 గంటలు ఓకేనా? నెలకు ఒక 30 రోజులు, సంవత్సరానికి 12 నెలలు అట్లా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వీళ్ళు యాక్టివ్‌గానే ఉండాలి. యాక్టివ్‌గా పని చేస్తేనే వీళ్ళకి ఇన్‌కమ్ వస్తది. ఓకేనా? యాక్టివ్‌గా లేకపోతే వీళ్ళకి ఇన్‌కమ్ రాదు. దాన్ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఓకేనా? పాసివ్ ఇన్‌కమ్ చూసుకుంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే మనం యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా గాని మనకి ఇన్‌కమ్ రావడాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటారు. మనం నిద్రపోయినా ఇన్‌కమ్ రావాలి. ఓకేనా? మనం మూవీకెళ్ళినా ఇన్‌కమ్ రావాలి. ఫ్యామిలీతో మనం ట్రిప్‌కెళ్ళినా ఇన్‌కమ్ రావాలి. సో, ఏం చేసినా చేయకపోయినా ఇన్‌కమ్ అనేది వస్తానే ఉండాలి. ఓకేనా? నా టర్మినాలజీలో చెప్పాలంటే ఇది ఒక ఆటోమేటిక్ ఇన్‌కమ్ అన్నమాట. ఓకేనా? దీన్ని ఆటోమేటిక్ ఇన్‌కమ్ అంటారు. అసలు మనం ఏం చేసినా చేయకపోయినా గాని ఇన్‌కమ్ వస్తానే ఉండాలన్నమాట. సో, దీన్ని మనం ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది మనం అంటాం. ఓకే. సో, ఈ పాసివ్ ఇన్‌కమ్‌లో ఎవరెవరు వస్తారంటే మనకు బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు వస్తారు. ఓకేనా? బి. ఓకేనా? తర్వాత ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వస్తారు. సో, ఈ 2 కేటగరీ వాళ్ళు ఈ పాసివ్ ఇన్‌కమ్‌లోకొస్తారు. ఎందుకంటే ఈ బిజినెస్ పీపుల్ పని చేసినా, ఇన్వెస్టర్స్ పని చేసినా, చేయకపోయినా గాని ఓకేనా? వాళ్ళకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటది. నిద్రపోయిన ఇన్‌కమ్ వస్తది. ఎట్లా చేసినా ఇన్‌కమ్ వస్తది. సో, ఇవన్నమాట. సో, మనకు ఫస్ట్ వచ్చి యాక్టివ్ ఇన్‌కమ్, రెండోదొచ్చి పాసివ్ ఇన్‌కమ్. మనం ఇక్కడ లైన్ ఏసుకుందాం. యెస్. సో, ఇదన్నమాట. ఈఎస్‌బిఐ
బిఐ. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే ఈఎస్బి అంటారు. ఓకేనా. క్యాష్ క్వాడ్రంట్ ఫ్లో అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తాం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ యాక్టివ్ ఇన్కమ్ లో మనం చూసుకుంటే యాక్చువల్గా ఈ ప్రపంచంలో 95% పాపులేషన్ అనే వాళ్ళు ఈ యాక్టివ్ ఇన్కమ్ కేటగిరీ కింద వస్తారు. 95% పాపులేషన్ అనేవాళ్ళు. ఓకేనా. ఓన్లీ 5% పాపులేషన్ అనే వాళ్ళు ఈ పాసివ్ ఇన్కమ్ కేటగిరీలోకి వస్తారు. ఓకేనా. సో మాక్సిమం ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ప్రపంచంలో 95% పాపులేషన్ అనేవాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ లోకి వస్తారు. ఓకే. అయితే వీళ్ళకి 5% వెల్త్ ఉంటుంది అంతే. ఓకే. ఈ 95% పాపులేషన్ కాదు, వీళ్ళ దగ్గర ఉండేది 5% వెల్త్. వెల్త్ అంటే మన దగ్గర ఉండే మనీ ఎంత టైం దాకా ఏమంటారు మనకు మనకు వస్తుందో దాన్ని ఏమంటారంటే వెల్త్ అంటారు. ఓకేనా. హెల్త్ కాదు, వెల్త్ అనమాట. ఓకేనా. సో ఈ 5% పాపులేషన్ పీపుల్ దగ్గర 95% వెల్త్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో అంటే మన దగ్గర ఉండే మనీ ఎన్ని రోజులు లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది అనే దాన్ని బట్టి దాన్ని వెల్త్ అంటారు. ఓకే. అయితే ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ లో మనం చూసుకుంటే మనం ఎంప్లాయీస్ చూసుకోండి. ఓకేనా. ఒక రోజుకి మార్నింగ్ 9 నుంచి 5 దాకా జాబ్ చేస్తారు. ఓకేనా. అట్లా 30 రోజులు చేస్తారు. తర్వాత ఏమంటారు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 60 ఇయర్స్. ఓకేనా. సో లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మన పెద్దోళ్ళు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ జాబ్ చేసేవాళ్ళు మన సీనియర్స్ మనం చూసుకుంటే వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేసినారు అనుకోండి. 30 సంవత్సరాలు జాబ్ చేసి 31వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ దాకా జాబ్ చేయకపోతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా? రాదు. అంటే వాళ్ళకి ఏమంటారు ఇన్కమ్ అనేది జీరో అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన హార్డ్ వర్క్, మన ఎఫర్ట్, మన టైం, మన టాలెంట్, మన స్కిల్స్ అన్ని మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళ బిజినెస్ మనం ఏమంటారు డెవలప్ చేసేదానికి మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. వీఆర్ యూజింగ్ అవర్ టాలెంట్ అండ్ స్కిల్స్ అన్ని మనం వేరే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ జరిగేది. హార్డ్ వర్క్ అంతా మనమే పెడతాం, మనమే టాలెంట్ యూజ్ చేస్తాం, మనమే స్కిల్స్ మొత్తం మనమే ఎఫర్ట్ పెడతాం మొత్తం. కానీ ప్రాఫిట్ వచ్చేది ఎవరికి? వేరే బిజినెస్ ఓనర్కి. మనం వేరే బిజినెస్ ఓనర్ కోసం మనం పని చేస్తున్నాం. కానీ మనకు ఏమంటారు రిటర్న్ గా ఏమొస్తుంది? మనకు రిటర్న్ గా శాలరీ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ రావడం లేదు. సో ప్రాఫిట్ కి శాలరీకి డిఫరెన్స్ ఏంటంటే ఓకేనా. సో ప్రాఫిట్ అనేది ఏమంటారు ఒకరికి వెళ్తుంది ఎక్కువ శాతం. ఓకేనా. సో వాడికి ప్రాఫిట్ వస్తుంది, కానీ మనకు వచ్చే శాలరీ అనమాట. మనం ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మనకు వచ్చేది ఫిక్స్డ్ అనమాట. ఓకే. నువ్వు ఈ నెల నువ్వు మంచిగా కష్టపడినావు. ఓకేనా. సో మంచిగా ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ కష్టపడినావు, నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. సో నీకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందని చెప్పి నీకు శాలరీ పెంచుతారంటే పెంచరు. నీ శాలరీ అనేది ఎప్పుడు మాక్సిమం లీనియర్ గానే ఉంటది. అంటే మాక్సిమం సేమ్ గానే ఉంటది. కానీ వీడికి ప్రాఫిట్ పెరుగుతానే ఉంటది. ఎవరి కోసం అయితే నువ్వు పని చేస్తున్నావు. ఓకేనా. సో ఇది ఎంప్లాయ్ అనమాట. ఓకేనా. సో తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఈవెన్ డాక్టర్స్, లాయర్స్, చిన్న చిన్న షాపులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీస్. మేబీ వీళ్ళకి బాస్ ఉండకపోవచ్చు, వీళ్ళ కోసమే పని చేస్తారు. దాన్నే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మన కోసం మనం పని చేయడాన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు కూడా మార్నింగ్ పొద్దున మీరు ఎస్పెషల్లీ ఇంకా మీరు టీ షాప్ తీసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్. ఇతను మార్నింగ్ 5 గంటలకే టీ షాప్ ఓపెన్ చేసి రెడీగా పెట్టాలి షాప్ ని. ఓకేనా. సాయంత్రం అందరూ వెళ్ళిందనుక ఆ టీ షాప్ ఓపెన్ లోనే ఉంటది. ఒక్కరోజు అతను టీ షాప్ ఓపెన్ చేయకపోతే అతని ఇన్కమ్ జీరో. ఓకేనా. సో ఇక్కడ బాస్ ఉండడు, అతని కోసం అతను పని చేస్తాడు. కాకపోతే ఇతను కూడా యాక్టివ్ గా చేయాల్సిందే. ఓకేనా. ఒక్క రోజు ఇతను టీ షాప్ ఓపెన్ చేయకపోతే ఇంకా ఆ రోజు అతని బిజినెస్ అనేది లాస్. ఓకేనా. జీరో ఇన్కమ్. ఓకే. అట్లా ఇతను ఎన్ని సంవత్సరాలు ఈ బిజినెస్ చేస్తాడో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకేనా. అతను అన్ని సంవత్సరాలు మాత్రం ఇన్కమ్ సంపాదించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాలు టీ షాప్ రన్ చేసినాడు. 31వ సంవత్సరం ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చి ఏమంటారు ఆ షాపు పోయింది అనుకోండి. సో తర్వాత నుంచి జీరో ఇన్కమ్. ఓకేనా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఇదే యాక్టివ్ గానే మళ్ళీ చేసుకోవాల్సిందే. ఓకేనా. సో అదనమాట. సో మెజారిటీ ప్రపంచంలో మనం చూసుకుంటే 95% పాపులేషన్ వాళ్ళు ఈ యాక్టివ్ ఇన్కమ్ లేకి వస్తారు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా. ఇప్పుడు మనం ప్యాసివ్ ఇన్కమ్ లో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బిజినెస్ పీపుల్. ఓకేనా. ఈ బిజినెస్ పీపుల్ ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ లేదా ఆటోమేటిక్ ఇన్కమ్ ఏ విధంగా ఏమైనా వాళ్ళు ఎర్న్ చేసుకుంటారని మనం చూసుకుంటే హౌ దే ఆర్ మేకింగ్ మనీ అంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటది అనమాట. ఓకేనా. సో వాళ్ళకి ఒక సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టమ్ అనేది వాళ్ళకి ఇన్కమ్ అనేది తీసుకొని వస్తుంది. ఓకేనా. సో సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ మనీ అనమాట. ఓకే. అంటే ఒక సిస్టమ్ అనేది వాళ్ళకి ఇన్కమ్ అనేది తీసుకొని వస్తుంది. ఒక సిస్టమ్ అంటే ఒక సెటప్ అనమాట. ఒక ఆఫీస్ సెటప్. ఒక ఆఫీసు, ఆ ఆఫీస్ లో అంటే దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ఒక ఫర్నిచర్, దాంట్లో ఇంతమంది ఎంప్లాయీస్. ఓకే. సో ఈ సిస్టమ్ అనేది వాళ్ళ కోసం పనిచేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు 24 అవర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ ఓనర్ అనే ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఉన్నా ఉండకపోయినా సరే ఆ సిస్టమ్ అనేది ఇతని కోసం పనిచేస్తూనే ఉంటది నిరంతరం.
ఓకేనా. అతను వేరే ట్రిప్‌కి ఇంటర్నేషనల్ ట్రిప్‌కి పోయినా సరే, అతను నిద్రపోయినా సరే, మూవీకి పోయినా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకెళ్ళినా సరే, అతని కోసం ఏంటంటే సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటది. అతనికి ఇన్‌కమ్ అనే వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటది. ఓకేనా. సో, సిస్టమ్ అంటే ఏందంటే, ఈ సిస్టమ్‌లో పీపుల్ టైమ్ ఈస్ ఈక్వల్ టు హిస్ మనీ. ఓకేనా. సో, ఏ విధంగా అతను ప్రాఫిట్ సంపాదించుకున్నాడంటే, దేర్ ఆర్ పీపుల్, కొంతమంది జనాలున్నారు, మనుషులున్నారు. వాళ్ళు అతను ఏమంటారు, వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా. పీపుల్ టైమ్. సో, ఆ టైమ్ స్పెండ్ చేయడం వల్ల అతను ప్రాఫిట్ అనేది సంపాదించుకుంటున్నాడు. సో, దాన్నే పీపుల్ టైమ్ ఈస్ ఈక్వల్ టు దేర్ మనీ. అంటే పీపుల్ టైమ్ అనేది అతనికి ఇన్‌కమ్ అన్నమాట. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ అనేవాళ్ళు పనిచేస్తున్నారనుకోండి. ఒక బిజినెస్ ఓనర్ కింద. ఓకేనా. ఈచ్ పర్సన్ 10 అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. 10 అవర్స్. అంటే ఒక రోజుకి అతని ప్రొడక్టివ్ టైం ఎంత? 1000 అవర్స్. అవునా కదా. సో, 1000 అవర్స్ అతని ప్రొడక్టివ్ టైం. ఓకే. సో, ఈ 1000 అవర్స్ లో అతను ఏమంటారు, ఆటోమేటిక్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇతనికి, ఈ బిజినెస్ ఓనర్‌కి 24 అవర్స్ ఉన్నాయి కదా. ఓకేనా. ఇది 24 అవర్స్ అతను పని చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఈ 24 అవర్స్ అతను ఏం చేయాలనుకుని అది చేసుకోగలుగుతాడు. ఓకేనా. ఎందుకంటే అతనికి ఆల్రెడీ 1000 అవర్స్ ప్రొడక్టివ్ టైం ఉంది. ప్రొడక్టివ్ టైం అంటే ఏందంటే, మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో ఆ టైంకు మనం ఇన్‌కమ్ జనరేట్ చేసుకోగలుగుతామో దాన్ని ప్రొడక్టివ్ టైం అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం. ఎంప్లాయీస్ తీసుకుందాం. ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయీకి ప్రొడక్టివ్ టైమ్ ఎంత? ఒక రోజుకి ఒక ఎంప్లాయీకి ప్రొడక్టివ్ టైమ్ వచ్చి 10 గంటలు. ఓకే. 8-10 గంటలు. అంటే ఒక ఎంప్లాయీ 8 గంటల నుంచి 10 గంటలు జాబ్ చేస్తాడు ఒక రోజుకి. అట్లా ఒక నెల 30 రోజులు జాబ్ చేశాడనుకో, 10 గంటలేసుకుంటే 300 గంటలు. సో, ఇతని ప్రొడక్టివ్ టైమ్ ఒక నెలకి 300 గంటలు. కానీ ఇతను చూడండి, ఇతనికి ఒక రోజుకి 1000 గంటలు ప్రొడక్టివ్ టైమ్ వచ్చింది. ఎందుకొచ్చింది? ఎందుకంటే అతని కంపెనీలో 100 మంది పని చేస్తున్నారు. ఒక్కొక్కరు 10 గంటలు పని చేస్తే రోజుకి, అతనికి ఒక రోజే ఏమంటారు 1000 గంటలు టైమ్ వచ్చింది. ఓకేనా. దాన్నే ప్రొడక్టివ్ టైమ్ అంటారు. ఓకే. సో, మనం ఒకసారి కంపారిజన్ చూసుకుందాం. మనము ఈ బిజినెస్ ఓనర్ 1 డే ప్రొడక్టివ్ టైమ్ మనం సంపాదించుకోవాలంటే, ఈ ఎంప్లాయీ ఎన్ని రోజులు కష్టపడాలి? లిటరల్లీ మనం 1000 అవర్స్, ఈ 10 అవర్స్ మనం కాలిక్యులేషన్ చేసుకుంటే, ఓకేనా. సో, 1000 బై 10 అవర్స్ యేసుకుంటే, ఓకేనా. ఎన్ని 100 డేస్. సో, ఒక ఎంప్లాయీ 100 డేస్ కష్టపడితే, ఓకేనా, ఈ బిజినెస్ ఓనర్ ఎవరికైతే 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారో, అతని 1 డే ప్రొడక్టివ్ టైమ్‌కి రీచ్ అవ్వగలుగుతాడు. ఓకేనా. సో, 100 రోజులెక్కడ? ఒక్క రోజెక్కడ? సో, అది మనం ఇంకొంచెం బ్రీఫ్‌గా చూసుకుంటే, మనం ఇంకొంచెం డిఫరెన్స్ చూసుకుందాం. ఎందుకు మనం వెనకబడి ఉన్నామంటే, ఇప్పుడు ఇతని 2 రోజులు ప్రొడక్టివ్ టైమ్ ఎంత? 2000. ఓకేనా. సో, మనం ఇతని 2 డేస్ ప్రొడక్టివ్ టైమ్ మనం రీచ్ అవ్వాలంటే, మనం ఎన్ని నెలలు కష్టపడాలి? ఓకేనా. లెట్స్ సే అప్రాక్సిమేట్‌లీ 6 మంత్స్. ఓకేనా. 200 రోజులు. 200 రోజులంటే ఓకేనా. ఎంత? ఆల్‌మోస్ట్ 180 డేస్. ఓకేనా. లెట్స్ సే 200 ఏమంటారు? 6 మంత్స్. ఓకేనా. సో, మనం 2 నెలలు, సారీ, 6 నెలలు మనం కష్టపడితే, ఓకేనా, అతని 2 రోజులు ప్రొడక్టివ్ టైమ్ మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. ఓకేనా. సో, ఇంకొంచెం ముందుకెళ్దాం. అతను 3 రోజులు ప్రొడక్టివ్ టైమ్ మనం సంపాదించుకోవాలంటే, మనం 9 నెలలు కష్టపడాలి. ఒక ఎంప్లాయీ అనేవాడు. అతను 1 ఇయర్ అతను 4 రోజులు ప్రొడక్టివ్ టైమ్ మనం సంపాదించుకోవాలంటే, ఈ ఎంప్లాయీ అతను ఒక సంవత్సరం కష్టపడాలి. ఓకేనా. సో, ఎంత లాగింది చూడు. 4 రోజులెక్కడ? ఓకేనా. ఏమంటారు? ఒక సంవత్సరం ఎక్కడ? 12 నెలలెక్కడ? ఓకే. సో, అది ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. అట్లనే మనం ఇతను ఒక 40 రోజులు ప్రొడక్టివ్ టైమ్ ఒక ఎంప్లాయీ సంపాదించుకోవాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి. జస్ట్ 40 రోజులు. ఒక బిజినెస్ ఓనర్ ఎవరికైతే 100 ఎంప్లాయీస్ ఉన్నారో, అతను ఒక 40 రోజులు ప్రొడక్టివ్ టైమ్ ఒక ఎంప్లాయీ సంపాదించుకోవాలంటే, అతను లిటరల్లీ ఏమంటారు? ఒక ఒక ఏమంటారు? 10 సంవత్సరాలు కష్టపడాలి. ఓకేనా. సో, అట్లనే మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతదంటే, అతను ఏమంటారు? మనం ఒక 80 డేస్ అనుకుంటే, 80 డేస్ ప్రొడక్ట్ ఇతనికి 20 ఇయర్స్. ఓకేనా. అతను 60 ఏమంటారు? సో, నెక్స్ట్ మనకుండేదేంది? ఓకేనా. సో, 80, 120. అతను 120 డేస్ ప్రొడక్టివ్ టైము. ఇతను లిటరల్లీ ఏమంటారు? 30 ఇయర్స్. ఓకేనా. సో, అతను 160 డేస్ ప్రొడక్టివ్ టైమ్ ఈస్ ఈక్వల్ టు ఇతను 40 ఇయర్స్. ఓకేనా. నువ్వు 40 ఇయర్స్ కష్టపడితే, ఇతను జస్ట్ 160 రోజుల లోపల ఏమంటారు? అతను సంపాదించుకోగలుగుతున్నాడు. 160 రోజులెక్కడ? 40 సంవత్సరాలెక్కడ? ఎందుకు ఏమంటారు? మనం ఇట్లా లైఫ్ లాంగ్ మనమే కష్టపడుతున్నామంటే, ఎందుకంటే ఇతనికి ఎక్కువ ప్రొడక్టివ్ టైమ్. ఈ ప్రపంచంలో మీరు ఎవరు ఏ సక్సెస్‌ఫుల్ పర్సన్ అయినా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడైనా సరే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఎళ్ళండి. గూగుల్‌లోకెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ఒక టీసీఎస్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఓకేనా. వాళ్ళు రోజుకి ఒక 8 గంటలు పని చేస్తే అతని ప్రొడక్టివ్ టైమ్ ఎంతో చూడండి. రిలయన్స్ కంపెనీ చూడండి. టాటా కంపెనీ చూడండి. ప్రతి కంపెనీలో మీరు చెక్ చేయండి. ఎంత ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఓకేనా. ఇంటూ 8 గంటలేయండి లేదా 10 గంటలేయండి. సో, అతని 1 డే
ప్రొడక్టివ్ టైం నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? ఒక్కసారి నువ్వే క్వెషన్ ఏసుకో. నీకు తెలుస్తది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ అనుకో 1,00,000 పైనే పీపుల్ ఉన్నారు. 1,00,000 అతను రిలయన్స్ ఓనర్ 1 డే ప్రొడక్టివ్ టైమ్ జస్ట్ ఒక రోజు ప్రొడక్టివ్ టైమ్ నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు లైఫ్ లాంగ్ 60 సంవత్సరాలు కష్టపడినా రీచ్ అవ్వలేవు. ఓకేనా? ఎందుకంటే అతని ప్రొడక్టివ్ టైమ్ ఒక రోజు చానా ఎక్కువ. ఓకే. సో ఇది బిజినెస్ పీపుల్ అన్నమాట. ఇంక ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్‌కి ఏ విధంగా పాసివ్ ఇన్‌కమ్ వస్తదంటే మనీ ఈజ్ ఈక్వల్ టు మైండ్. ఓకేనా? సో అంటే వీళ్ళకి మనీనే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ అనేది తీసుకొనొస్తది. సో వీళ్ళేం చేస్తారు? ఈ డబ్బుల్ని తీసుకొని ఎళ్లి వేరే చోట ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్‌లోనో, లేకపోతే స్టాక్ మార్కెట్‌లోనో, లేకపోతే ఏమంటారు క్రిప్టోలోనో, బిట్‌కాయిన్‌లోనో, లేకపోతే స్టార్టప్ కంపెనీలోనో, లేకపోతే పార్ట్నర్‌షిప్సో, లేకపోతే ఇట్లా ఏమంటారు ఇట్లా ఆల్రెడీ ఒక సెటప్ ఉంటది చూసినారా? ఆ సెటప్‌లో ఎళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ఓకేనా? సో అక్కడి నుంచి ఇతనికి ఏమంటారు ఇన్‌కమ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ పనిచేయరు ఇతని కోసం. ఇతని కోసం మనీనే ఇంకొక మనీ అనేది ఇంకా ఎక్కువ మనీ అనేది సంపాదించి పెడతది. ఓకేనా? సో అయితే ఏమంటారు ఇదన్నమాట. మనీ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ మోర్ మనీ. ఓకే. సో అయితే ఈ ప్రపంచంలో మనం చూసుకుంటే ఈ 5% పాపులేషన్ అనేవాళ్ళు ఈ 95% పాపులేషన్ అనే వాళ్ళని రూల్ చేసేది. ఓకేనా? ఇది లిటరల్లీ ఇదేమంటారు ఇది ట్రూత్ అన్నమాట. ఓకేనా? మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గాని ఈ 95% పాపులేషన్ అనే వాళ్ళని రూలింగ్ చేసేది ఈ 5% పాపులేషన్ వాళ్ళే. ఓకే. సో నేను కూడా ఇదే కేటగరీలో ఉన్నాను. ఓకేనా? సో నౌ ఐ యామ్ వర్కింగ్ ఏమంటారు టు మూవ్ ఇంటూ పాసివ్ ఇన్‌కమ్. నేను యాక్టివ్ ఇన్‌కమ్ నుంచి పాసివ్ ఇన్‌కమ్‌కి ఏమంటారు నేను ఆల్రెడీ ఏమంటారు దగ్గరలో ఉన్నానన్నమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం అందరికి కావాల్సిందే పాసివ్ ఇన్‌కమే. ప్రతి ఒక్కరికి కావాల్సిందే పాసివ్ ఇన్‌కమే. ఓకేనా? సో ఐ విల్ యాక్సెప్ట్. నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే అది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండే మనం కంపెనీని పెట్టుకోవాలంటే అందరి వల్ల అవుతదా? ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండే మనం కంపెనీ పెట్టాలంటే మనది ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఓకే. అట్‌లీస్ట్ 50,00,000, 1,00,00,000 పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం ఈ కేటగరీలోనే ఉండిపోతున్నాం. యాక్టివ్ ఇన్‌కమ్ కేటగరీలోనే ఉండిపోతున్నాం. మనకు తెలుసు మనం బిజినెస్ గాని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం కూడా ఈ పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చని మనందరికీ తెలుసు. మనం కూడా ఏమంటారు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అనేది మనకొస్తదని తెలుసు. కాకపోతే మనం ఎందుకు ఈ లైన్ క్రాస్ అయ్యి ఈ సైడ్ పోవడం లేదంటే ఏమంటారు? మన దగ్గర అంత బడ్జెట్ లేదు గాబట్టి. అంత అంత ఏమంటారు? అంత పెట్టే క్యాపిటల్ లేదు కాబట్టి. అంత పెట్టి క్యాపిటల్ పెట్టినా సరే, ఒకవేళ అది గాని ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఓకేనా? సో, మళ్ళీ మనం ఏమంటారు? గెటప్ అవ్వలేమని చెప్పి ఏం చేస్తాం? ఆ ఫియర్‌తోనే మనం ఈ యాక్టివ్ ఇన్‌కమ్ కేటగరీలోనే ఉండిపోతాం. అర్థమైందా? కాకపోతే మనకు తెలియని ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన బడ్జెట్‌లో ఓకేనా? ఏమంటారు? రిస్క్ లేకుండా ఓకేనా? అతి తక్కువ బడ్జెట్‌లో కూడా ఈ యాక్టివ్ ఇన్‌కమ్ నుంచి డైరెక్ట్‌గా పాసివ్ ఇన్‌కమ్ వెళ్ళే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయన్నమాట. అవి మనం నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఏమంటారు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, వీటి మాత్రం మెయిన్ ఏంటంటే ఎవరికైనా సరే ఒక మనిషి పుట్టినప్పుడు అల్టిమేట్‌గా అతనికి కావాల్సిందేంటంటే ఏమంటారు పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే టైమ్ టైమ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకేనా? ప్రతి ఒక్కరు కష్టపడేది దానికోసమే. దానికోసమే మనం ఏమంటారు స్కూల్‌కెళ్ళడం గాని, సో మనం ఎందుకు స్కూల్‌కెళ్ళాం? ఎందుకు కాలేజ్‌కెళ్ళాం? ఎందుకు కష్టపడి ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాం. అది అయిన తర్వాత కొద్ది రోజులు చేసి ఇంకో కంపెనీలో జంప్ అవుతున్నాం. ఇంకో కంపెనీలో జంప్ అవుతున్నాం. సో అల్టిమేట్‌గా రీజన్ ఏందంటే ఈ పాసివ్ ఇన్‌కమ్ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్. కాకపోతే మనం ఈ కేటగరీలోనే ఉంటే ఈ పాసివ్ ఇన్‌కమ్ అనేది, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అనేది ఏమంటారు అదొక డ్రీమ్ గానే ఉండిపోతది. ఓకేనా? మనం ఈ కేటగరీ నుంచి ఈ కేటగరీకి మూవ్ అవుతేనే మాత్రమే ఏమంటారు మీరు ఈ పాసివ్ ఇన్‌కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అనేది మీరు అచీవ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? మీరు పని చేసినా, చేయకపోయినా, మీరు నిద్రపోయినా, ఓకేనా? మూవీకెళ్ళినా, ఏం చేసినా ఏమంటారు మీకు ఇన్‌కమ్ అనే వస్తుంది. అది మీ నెక్స్ట్ జనరేషన్‌కి అంటే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఏమంటారు అది హెల్ప్ అవుతది. వాళ్ళు మనలాగా స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి కష్టపడి ఒక్కొక్క కంపెనీలో జాబ్ జేసి 10 గంటలు ఓకేనా? ఇట్లా ఏమంటారు కష్టపడి జాబ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక పాసివ్ ఇన్‌కమ్ ప్లాట్‌ఫార్మ్ అనేది మనం క్రియేట్ చేసినాం. మన నెక్స్ట్ జనరేషన్‌కి. సో తర్వాత వాళ్ళేమంటారు మనలాగా కష్టపడాల్సిన అవసరం. తర్వాత వాళ్ళు మనం ఏమంటారు నెక్స్ట్ లెవెల్ నుంచి వాళ్ళు మన బిజినెస్‌ని వాళ్ళు టేకప్ చేసుకొని మన పాసివ్ ఇన్‌కమ్‌తో వాళ్ళేమంటారు ఇంకొంచెం హైట్స్‌కి అనేది ఎళ్ళవుతది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోలో పాసివ్ ఇన్‌కమ్ ఏ విధంగా జనరేట్ చేసుకుంటాం, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకేనా? ఈజీగా ఓకేనా? మన బడ్జెట్‌లో అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి మీకు అది నేను చూపిస్తాను. ఓకేనా? క్యాష్ క్వాడ్రంట్ ఫ్లో డీటెయిల్డ్‌గా మీరు చూసుకోవచ్చు. యెస్. సో ఇదే అన్నమాట క్యాష్ క్వాడ్రంట్ ఫ్లో. ఓకేనా? సో మనకి యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. పాసివ్ ఇన్‌కమ్‌లో బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట. సో యాక్టివ్ ఇన్‌కమ్‌లో మనం యాక్టివ్‌గానే హార్డ్ వర్క్ చేయాలి. నో సెక్యూరిటీ. టైమ్ అనేది ఉండదు మనకెప్పుడైనా గాని. ఓకేనా? ఎప్పుడు మనం డ్యూటీ అని బిజీగా ఉంటాం. ఈవెన్ 1 మంత్ మనం చుట్టి తీసుకోవాలన్నా లేదా ఒక రోజు చుట్టి తీసుకోవాలన్నా సరే మనం పర్మిషన్ అని తీసుకోవాలి.
ఓకేనా? అట్లనే నీకక్కడ జాబ్ ఉంటది. నువ్వు వేరే వాళ్ళ బిజినెస్ కోసం ఏమంటారు నువ్వు కష్టపడతా ఉంటావు. వేరే వాళ్ళకి ప్రాఫిట్ తీసుకొనొస్తావు. నీ టైము, నీ ఎఫర్ట్, నీ స్కిల్స్‌తో. ఓకే. తర్వాత రెండోదొచ్చి మనకి సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ నీకు ఓన్‌గా జాబ్ ఉంటది. ఓకేనా? లేదా చిన్న బిజినెస్ ఉంటది. ఓకే. ఇక్కడ నువ్వు ఎవరి కోసం పని చేయవు. నీ కోసం నువ్వే పని చేసుకుంటావు. కాకపోతే ఏందంటే మనం ఈ దానికి రీచ్ అవ్వాలంటే మనకు లార్జ్ డెబ్ట్స్ అంటే ఎక్కువ మనకు ఏమంటారు అప్పులనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఎప్పుడు చూసినా సరే మనకి ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం మన ఒక చిన్న బిజినెస్ అనేది మనం సెటప్ చేసుకోవాలి కాబట్టి, దాన్ని రన్ చేసుకోవాలి కాబట్టి, మనమే చేతి నుంచి పెట్టుకుంటా ఉండాలి. ఎప్పుడు మనకు స్ట్రెస్ అనేది ఉంటది. సో, ఈ ప్రపంచంలో 95% పాపులేషన్ అనేవాళ్ళు ఏమంటారు ఈ యాక్టివ్ ఇన్‌కమ్ చెందిన వాళ్ళే. వాళ్ళకి 5% వెల్త్ అనేది ఉంటది. ఇంకా రెండో కేటగరీ మనం చూసుకుందాం బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. బిజినెస్ ఓనర్ వచ్చి దే ఓన్ ఎ సిస్టమ్. ఇప్పుడు చెప్పినా కదా! వాళ్ళకి ఒక సిస్టమ్ అనేది ఉంటది. వాళ్ళు పీపుల్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఈ పాసివ్ ఇన్‌కమ్ అనేది సంపాదించుకుంటారు. ఇంకా ఇన్వెస్టర్స్ అన్నమాట. వాళ్ళకు ఇన్వెస్టర్స్ అంటే మనీ అనేది వాళ్ళ కోసం పనిచేస్తది. ఇక్కడ ఎవరు పీపుల్ గాని ఎవరు అవసరం లేదు. ఓకేనా? మనీ అనేది వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటది. వాళ్ళు ఆ మనీతో ఇంకొక ఎక్కువ చోట ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఇంకా వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు. ఓకేనా? సో, వాళ్ళకి ఈజీ అన్నమాట. ఒక స్టెబిలిటీ అనేవి ఉంటది. వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైమ్ ఉంటది. ఓకేనా? వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డెబ్ట్స్ అనేవి ఉండవు. ఓకేనా? వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటది. వాళ్ళకి ఫ్రీడమ్ అనేవి ఉంటది. వాళ్ళకి టైమ్ ఫ్రీడమ్ ఉంటది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటదన్నమాట. ఓకేనా? సో, అల్టిమేట్‌గా ప్రతి ఒక్కరికి కావాల్సిందండి మనం ఎప్పుడు ఎవరైతే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ పాసివ్ ఇన్‌కమ్ అనేదన్నమాట. ఓకేనా? సో, ఇప్పటి నుంచి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు గూడా చూడండి. ఓకేనా? ఏ విధంగా మీరు పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోగలుగుతారు? ఏ విధంగా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అనేది మనం సాధించుకోగలుగుతాం. మీరు ఒకసారి ఏమంటారు మీరు గూడా మీ ఓన్ రిసర్చ్ అనేది స్టార్ట్ చేయండి. సో, మనం నెక్స్ట్ వీడియోలో ఈ పాసివ్ ఇన్‌కమ్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో మనం గూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఓకేనా? మనం ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సో, మరికొన్ని ఏమంటారు మోర్ యూజ్‌ఫుల్ వీడియోస్ అనేవి మనం రెగ్యులర్‌గా చేస్తా ఉంటాం. మీకేదైనా సరే ఇంకా కన్సర్న్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో, ఏదైనా మీకు దేని గురించైనా తెలుసుకోవాలంటే దానిపైన మనం వీడియో అనేది చేస్తాం. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. సీ యూ.